అగ్రగామిగా మారుస్తూ ఎక్కడికి మోదీ గారు ప్రపంచ దేశాలు పర్యటిస్తూ ఉన్నప్పుడు మన ఇండియన్ డయాస్పరా, మన భారత ప్రజలు చదువుల కోసము, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వెళ్ళిన వాళ్ళు గర్వంగా ఇవాళ మేము భారతీయులము, మా నాయకుడు మోదీ గారిని చెప్పుకుంటున్నాం. 2014 పూర్వము సిగ్గుతో తల వంచుకునే వాళ్ళు మన భారతీయులు విదేశాల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ యూపీఏ హయాంలో రోజువారీగా ఎక్కడ చూసినా అవినీతి, కుంభకోణాలు, A to Z, ఆదర్శ కుంభకోణం నుంచి మొదలు పెడితే బోఫోర్స్, కోల్, ఈ రకంగా లక్షల కోట్ల, ఇది మీ భారతదేశంలో మొత్తం అవినీతి పాలనేటువంటి దాని నుంచి గట్టెక్కించి వల్ల జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, ఆ రకంగా వాళ్ళ లక్షల సంఖ్యలో మన భారతీయులు మాత్రమే కాదు స్వాగతం పలికి ఆ దేశ అధినేతలు ఈ రకంగా మోదీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇవాళ వెస్టర్న్ కంట్రీసే కాదు ఇస్లామిక్ దేశాల్లో కూడా మోదీ గారిని ఏ రకంగా కొనియాడుతున్నారు. ఆస్ట్రేలియా అధినేత అంటాడు ఈజ్ మై బాస్ అంటాడు మోదీ గారిని. మనకు రోమాలు నిక్కు పడుస్తూ ఉంటాయి మన మోదీ గారిని కొనియాడుతూ ఉంటే. ఇంకొక నాయకుడు ఈజ్ మై గ్లోబల్ లీడర్ అంటున్నాడు ఇంకొక దేశ అధినేత. ఇంకొక దేశ అధినేత మోదీ గారికి పాదాభివందనం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా మొత్తం వాళ్ళ 140 కోట్ల మంది ప్రతినిధిగా మోదీ గారు మరి ఏ రకంగా ఈరోజు మన యొక్క మరి ఔన్నత్యాన్ని చాటుతున్నారో ప్రజలు గమనిస్తాను. ఈరోజు